ఈరోజు దీంట్లో ఏం చెప్తున్నానంటే, ఒక మనిషికి ఎప్పుడు మనశ్శాంతి అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. సో ఎట్లా అంటే, ఒక మనిషి ఇప్పుడు ఉన్నదానితో తృప్తి పడకుండా లేని దానికోసం వెంపర్లాడుతూ, లేని దానికోసం ఏదైనా చేయాలి అనేది మానేసి ఉన్నదానితో హ్యాపీగా ఉంటే మనశ్శాంతి ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు. అండ్ అందరికీ తెలిసింది ఒకటి ఏంటి, కాలు లేనోడు కాలు కావాలనుకుంటాడు, కాళ్ళు ఉన్నోడు సైకిల్ తొక్కే వాళ్ళని చూసి సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు, సైకిల్ తొక్కేవాడు బండోడిని చూసి బండి కావాలనుకుంటాడు, బండి నడిపేవాడు కారు కావాలనుకుంటాడు, కారోడు ఇంకేదో కావాలనుకుంటాడు. సో అలాంటప్పుడు మనం ఆ ఉన్న సైకిల్తోనే, ఉన్న కాళ్ళతోనే, ఉన్న కారుతోనే మనం తృప్తి అనేది చెందం. అది చెందకుండా ఏదో అయిపోతుంది, ఇంకా ఏదో కావాలి అననే లేని దానికోసం, రాని దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం. అదే కాళ్ళు ఉన్నోడు కాళ్ళు లేనోడిని చూసి నాకే నయం కదా, నాకు కనీసం ఆ దేవుడు కాళ్ళైనా ఇచ్చాడు అని అనుకుంటే అది సంతృప్తి, అది మనశ్శాంతి కదా. సైకిల్ తొక్కేవాడు వాడు నడుస్తున్నాడు, కనీసం దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అనేది ఆలోచిస్తే అది సంతృప్తి, అది మనశ్శాంతి. సో దీన్ని బట్టి ఎప్పుడైనా సరే మనం మనశ్శాంతిగా ఉండాలి అంటే మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి, లేని దానికోసం పాకులాడకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీవు పడుకోగానే, ఈ చాగంటి బోల్డ్ సార్లు చెప్తాడు, ఉన్నవాడు ఎవర్రా అంటే పడుకోగానే గుండెల మీద చేసుకోగానే నిద్ర పడుతుంది చూడండి, వాడు ఉన్నవాడు అని అనేసి. నిజం, నిద్ర కోసం ఎంతోమంది నిద్ర మాత్రలు మింగితే గాగా నిద్ర రాదు, కానీ మనకి గుండెల మీద చేసుకోగానే నిద్ర పడుతుంది, అది మనశ్శాంతి. సో ఎప్పుడు కూడా నీకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు, హ్యాపీగా ఉండు, జీవితం చాలా బాగుంటుంది. నీకు ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అనుకుంటే ఆ జీవితం అనేది చిందర వందరగానే ఉంటుంది, అర్థం